హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియంటెక్ 0508. ఈరోజు మరొక మంచి ఇంపార్టెంట్ అప్డేట్. మీకు thumbnail చూసారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. మనకు ఏపీలో వారికి అయితే ఇంటర్ ఎగ్జామ్షన్ పేపర్కి అయితే మార్కులు వేస్తారంట. సో మరి ఆ డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవరికైతే దీనికి సంబంధించి ఎగ్జామ్షన్ మార్కులు వేస్తారనేది ఇప్పుడు తెలుసుకోండి తప్పకుండా. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అసలు మిస్ అవ్వద్దు. ఇలాంటి మంచి మంచి అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో చూద్దాం మరి. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు ఇంటర్ ఎగ్జామ్షన్ మార్కులకు సంబంధించి దివ్యాంగులకైతే మనకు ఎగ్జామ్షన్ పొందినటువంటి వారికైతే పేపర్కి ఇకపై సగటు మార్క్స్ అయితే ఇస్తారు. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంటర్ ఎగ్జామ్స్ ఎవరైతే దివ్యాంగులు రాస్తున్నారో వాళ్ళకి ఎగ్జామ్షన్ పొందినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆ పేపర్కి అయితే సగటు మార్క్స్ అయితే ఇస్తారు, ఎగ్జామ్ రాసినా రాయకపోయినా. అదొకటి గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి ఈ మేరకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జీవో కూడా విడుదలైపోయింది, గవర్నమెంట్ ఆర్డర్ రావడం జరిగింది. సో వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో ఒకటి రాస్తే చాలన్నటువంటి రూల్ కూడా ఉందంట, గుర్తుపెట్టుకోండి. సో 2 లాంగ్వేజ్ పేపర్లలో ఒకటి రాస్తే సరిపోతుంది. దానికి సంబంధించి రూల్ కూడా ఉందంట, గుర్తుపెట్టుకోవాలి. 5 పేపర్లలో 4కి మార్క్స్ వేసి మినహాయింపు అయితే ఇస్తారట. 5 పేపర్లలో మనకైతే 4కి మార్క్స్ వేసి మినహాయింపు అయితే పేపర్ ఈ అని ఎగ్జామ్షన్ పరీక్షలు అయితే మెన్షన్ చేస్తారనమాట. వీళ్ళకు ఏ పేపర్ అయితే ఎగ్జామ్షన్ ఉంటుందో దానికి మార్క్ చేస్తారు, బట్ అక్కడ ఈ సింబల్ అయితే పెడతారనమాట. సో ఎగ్జామ్ అంటే ఆ పేపర్కి వీళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది అనమాట. సగటు మార్క్స్ అయితే కంపల్సరీ వేస్తారు, గుర్తుపెట్టుకోవాలి అది. అదేవిధంగా మనకు అన్ని వీళ్ళకి వచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఎవరైతే ఎగ్జామ్షన్ పొందినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్క మెమోలో సర్టిఫికేట్లో కూడా వాళ్ళకు అక్కడ ఆ పేపర్కి అపోజిట్లో మనకు ఈ అనే సింబల్ అయితే పెడతారు. ఈ అంటే ఎగ్జామ్షన్ అని అర్థం అనమాట. వాళ్ళకి ఆ ఎగ్జామ్షన్ అనేది పొంది ఉన్నారు కాబట్టి దానికి అట్లా పెడతారనమాట. సో ఇది ఎందుకు పెడతారంటే మనకు ఈ యొక్క సర్టిఫికేట్లలో ఐఐటి ఎన్ఐటిలో వీళ్ళు అడ్మిషన్లు పొందడానికి దీనికి సంబంధించి ఇది ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ ఎగ్జామ్షన్ అనే రూల్ తీసుకురావడం జరిగింది. సో ఆ సర్టిఫికేట్లలో కూడా ఈ యొక్క సింబల్ అయితే మెన్షన్ చేస్తారనమాట. వాళ్ళకు ప్రీవియస్లీ వీళ్ళు ఏమైనా చదవడానికి ఐఐటీలు కానీ ఎన్ఐటీ చదవడానికి ఇక్కడ ఇది వర్తిస్తుంది. ప్లస్ దీన్ని చూసుకొని కూడా వాళ్ళు అక్కడ వీళ్ళకి సీట్స్ అవి రావడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అన్ని పేపర్లు పాస్ అవ్వాలని రూల్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి దివ్యాంగులకి. సో ఇది వాళ్ళకు వర్తిస్తుంది అనమాట. సో ఇదనమాట మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే వీళ్ళకు ఇదొక మంచి అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్. ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఇంటర్మీడియట్లో వాళ్ళు పరీక్ష రాస్తారు కదా, వాళ్ళకైతే పేపర్ ఎగ్జామ్షన్ అయితే ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళు రాయకపోయినా కానీ సగటు మార్క్స్ ఇచ్చి అయితే వాళ్ళకు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో రిమైనింగ్ రాస్తారు. సో ఇదొక ఆప్షన్ అయితే అక్కడ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది, రూల్. మరి గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇది మనకు అక్కడ జీవో కూడా ఉంది, వాళ్ళకు ఇది వర్తిస్తుంది అనమాట. సో ఇదనమాట ఈరోజు మంచి అప్డేట్. మనకు ఆంధ్రప్రదేశ్లో వారు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి దివ్యాంగులకైతే ఎగ్జామ్షన్ పేపర్ కూడా మార్కులు అయితే ఇస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మీ గ్రూప్లో కానీ మీ యొక్క సర్కిల్లో కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.